నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా ఒక బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరి ఆయన బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా బాపట్ల జిల్లాలోనే ఉన్న మరి ప్రజలకి అనుకూలంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగానే బాపట్ల జిల్లాలోనే దివ్యాంగులకు ప్రతి నెలలో 3వ శుక్రవారం నాడు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క గ్రీవెన్స్లో దివ్యాంగుల యొక్క సమస్యలలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం, స్థలాలుండి ఇల్లు కట్టించుకునే వాళ్ళు, అదేవిధంగా పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్ కోసం రేషన్ కార్డులు లేని వారు వీరందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి మేము తెలియజేసి ఉన్నాం. ఈరోజు శుక్రవారం నాడు మా ఒక జిల్లా కలెక్టర్ గారు పెద్ద ఆయన దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం. ఆయన స్పందించి ఉన్నాడు. మరి ఒక నెల రోజుల్లో వీటి మీద ఒక స్పందన వచ్చిందని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క నిర్ణయం మా అందరూ దివ్యాంగులందరూ కూడా, జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మరి మంచి అవకాశం ఇచ్చినట్టుగా మేము అనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి మాకు ఈ దివ్యాంగులకి 3వ శుక్రవారం నాడు ఈ కార్యక్రమానికి మరి రెడ్ క్రాస్ వాళ్ళు, నారాయణ భట్ వాళ్ళు కూడా వచ్చిన దివ్యాంగులకి భోజనం కార్యక్రమం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దివ్యాంగుల పైన మళ్ళీ రెడ్ క్రాస్ వారికి కూడా ఒక మంచి మనస్తత్వంతో దివ్యాంగులు కూడా ఆకలి తీరుస్తూ ఉన్నారు. మరి కలెక్టర్ గారు ఇలాంటి మంచి అవకాశాలు మాకు కల్పించినందుకు మరి దివ్యాంగుల పైన ఇంకా ఉపాధి అవకాశాలు కూడా మేము కలెక్టర్ గారిని అడిగి ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు లేవు, ఉపాధి అవకాశాల కోసం ఆలోచన చేస్తానని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశాడు. కాబట్టి జిల్లాలో మా ఒక్క దివ్యాంగులకి కలెక్టర్ గారు ఉన్నన్నాళ్ళు కూడా మా ఒక్క దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాడని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం, మేము అనుకుంటామని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.